Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. రాష్ట్రంలో సంచలనంగా మారిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వర్ మిస్సింగ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొన్నాయి. మంగళవారం మధ్యాహ్నం జ్ఞానేశ్వరి నివాసానికి కాస్త దూరంలో 2 బొమ్మలు ఉండడంతో అనేక చర్చలకు దారితీసింది. వెల్కమ్ టు ఐడ్రీమ్. తుని పాప అదృశ్యం కేసు దర్యాప్తులో కొత్త కోణం తీసుకొచ్చారు పోలీసులు. ఇప్పటికే కుక్క, చుట్టుపక్కల అనుమానితులు, అదేవిధంగా టెక్నాలజీ, ఈ 3 కోణాల్లో దర్యాప్తు చేసిన తుని పోలీసులు ఈ 3 దారుల్లో ఎలాంటి పూర్తిగా ఆధారాలు లేకపోవడంతో ఇంకా నిరాశ చెందకుండా కొత్త కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. అదే పాప ఎక్కడ అదృశ్యమైందో అక్కడ బొమ్మలు విడిచిపెట్టడం. నమ్మకంగా లేదా? ఈ స్టోరీ చూడండి. రాష్ట్రంలో సంచలనంగా మారిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వర్ మిస్సింగ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొన్నాయి. మంగళవారం మధ్యాహ్నం జ్ఞానేశ్వరి నివాసానికి కాస్త దూరంలో 2 బొమ్మలు ఉండడంతో అనేక చర్చలకు దారితీసింది. ఇలాంటి తరంలో పెద్దాపురం డివిజన్ డిఎస్పీ తిలక్ మాట్లాడుతూ కాకినాడ ఎస్పీ గారు బిందు మాధవ్ గారి ఆదేశాల మేరకు బొమ్మలను తెచ్చామని ఆయనే చెప్పారు. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. ఈ నెల 6వ తారీఖున తుని రోడ్ల మండలం దొండవాక హ్యామ్లెట్ సిహెచ్ అగ్రవారం గ్రామ పరిధిలో ఉన్న ఈ తోటలో మిస్ అయినటువంటి జ్ఞానేశ్వరితో పాటు తన పెంపుడు కుక్క, ఆ కేసులో ఆ రోజు మొదలు ఈ రోజు వరకు సెర్చింగ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాము. అనువనువున గాలిస్తున్నాము. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 5-6 కొండలు కూడా జల్లెడ పెట్టి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో ఆ రోజు ఆ పాప ఈ తోటకి సంబంధించినటువంటి ఆ ఫెన్సింగ్ వైర్ వరకు వెళ్ళి అక్కడ నుండి అదృశ్యం అవడం, అదే టైంకి ఒక గ్రామస్తుడు ఆ పాపని అక్కడ నుండి తప్పించడానికి తీసుకెళ్లి తల్లిదండ్రులకి అప్పచెప్పాలన్న ఉద్దేశంతో పిలిస్తే వెంటనే కుక్క అతని మీద అటాక్ చేయడము, సేమ్ విలేజర్స్ కి తెలియజేయడము, వాళ్ళు వచ్చి చూసుకునే ఈ 35 నిమిషాల గ్యాప్ లో సస్పెక్ట్ టైం ఆ పాప అక్కడ మిస్ అయింది. దానిపై మొదటి నుండి మా గాలింపు చర్యలు దీనికి ఆనుకున్నటువంటి కొండపైన కోంబింగ్ చేయించాం, సెర్చ్ ఆపరేషన్స్, అలాగే ఎన్ రూట్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు చెక్ చేయించాం. ఆటో యూనియన్లు, వ్యాన్ యూనియన్ వాళ్ళతో కూడా వాళ్ళకి ఆ రోజు బై ఛాన్స్ ఎవరైనా ఆ పాపని తీసుకొని ఆటోలో కానీ, బస్సులో కానీ, వ్యాన్లో కానీ, 2 వీలర్ ఎవరైనా తీసుకెళ్ళిన అవకాశాలు ఉన్నాయేమో అవి కూడా వెరిఫై చేశాము. అలాగే దీంతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ కోసం కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు వారు పంపించినటువంటి క్యూఆర్టీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ తోని, అలాగే టెక్నికల్ గా ఇక్కడ టవర్ డంపు ఓపెన్ చేశాము. అటువైపు ఆపరేషన్ జరుగుతుందని మీడియా కన్నా సమాచారం, కానీ స్థానికులు ఒకసారి బొమ్మలు చూసి రాత్రి అమావాస్య జరిగిన ఉదయం ఏమైనా చేశారని భయభ్రాంతి. కాదండి, ట్రాష్ అండి. అమావాస్య అనేది ఈ రోజు సాంకేతిక పరంగా మనం ముందుకెళ్తున్నాం, అడ్వాన్స్ టెక్నాలజీలు ఉన్నాయి. ఉండగా మనం ఇంకా అమావాస్యలు ఇవన్నీ మీరు అలాంటివి అపోహలు కలిగించకండి దయచేసి. ఈ రోజు ఎందుకు చేసామంటే ఇది ఈజ్ వన్ ఆఫ్ ప్రాబిలిటీ మీన్స్ ఆ రియల్ టైంలో 12 గంటలకి ఒక పాపని అక్కడ చూసి ఏవో జంతువు తీసుకెళ్ళి ఉంటే ఆ విధంగా రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్ అంటారు దీన్ని. రీకన్స్ట్రక్షన్ ఒక డాల్ని పెట్టి దాంట్లో ఫ్లష్ పెట్టి ఆ వాసనకి, ఆ స్మెల్కి పైనుండి జంతువు వచ్చి తీసుకెళ్తే వెళ్తే ఎన్ రూట్ లో ఉన్నటువంటి కెమెరాలో క్యాప్చర్ చేస్తాయి. ఆ సమయానికి విలేకరులందరూ ఇక్కడే ఉన్నారు కదా సార్, కొంచెం సమాచారం అందిస్తే మీరు అది తప్పుడు సమాచారంగా వెళ్ళదు కదా సార్. లేదు, దాంట్లో మిమ్మల్ని ఏమి అవాయిడ్ చేయడానికి కాదు. దానికి ఏమంటే ఒక కథనాలు వస్తున్నాయి మీడియాలో మీరే చెప్తున్నారు. ఆ విషయం మీద ఇప్పుడు అక్కడ క్షుద్ర పూజలు అనేది అనుమానాలు అందరిలో కాదు. మీరు మరి ఇటువంటి సందేశం మరి ఏమన్నా కాదు. అది ఏంటంటే ట్రాప్ అనేటప్పుడు ఎలా ఉంటది అంటే మీకు తెలుసు, ట్రాప్ అంటే సీక్రెట్ ఆపరేషన్. అది దానికి అలా పెట్టి అది తీసుకెళ్తే ఏదైనా రిజల్ట్ వస్తే మీకే ఫస్ట్ మేము చెప్తాం. చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో అడవి జంతువులు ఒకవేళ చిన్నారిని తీసుకెళ్లి ఉండవచ్చన్న అనుమానంతో అందరిలో ఉంది. ఇలాంటి తరుణంలో ఎక్కడైతే చిన్నారిపై దాడి జరిగిందని అనే ఒక అనుమానం ఉందో ఆ ప్రాంతంలో 2 బొమ్మలు వేరు ప్రాంతంలో పెట్టడం జరిగింది. ఒకవేళ ఏదైనా అడవి జంతువు ఉంటే ఖచ్చితంగా ఈ బొమ్మ వద్దకు వస్తుందని, అలాంటి సమయంలో బొమ్మకు ఎదురుగా ఏర్పాటు చేసిన ట్రాక్ కెమెరాలో ఆ జంతువులు చిక్కుతాయని అన్నారు. ఇలా అన్ని కోణాల్లో జ్ఞానేశ్వరి కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా పెద్దాపురం డివిజన్ డీఎస్పీ చెప్పారు. ఈ విషయంలో మీడియా కాస్త సహకరించాలని, లేనిపోయిన కథనాలు ప్రచురించి కేసును పక్కదో పట్టించే విధంగా ఉండకూడదన్నారు.
ఎవరైతే తప్పుడు కథనాలు ప్రచారిస్తారో వాళ్ళపై లీగల్ ప్రొసీడ్ అయి క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుందని డీఎస్పీ హెచ్చరించారు. చిన్నారి మిస్సింగ్ కేసుపై ఒకవైపు పోలీసులు, మరోవైపు ఫారెస్ట్ సిబ్బంది, అంతకుమించి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హనుమాన్ టీములు సైతం పగలు రాత్రి అని తేడా లేకుండా పనిచేస్తున్నారని స్పష్టమవుతుంది. ఇంతకీ ఆ బొమ్మల్లో ఏముంది? బొమ్మలు చూసి జంతువులు వస్తాయంటే కాదు. ఆ బొమ్మల్లో మాంసం పెట్టారు. ఎందుకంటే ఒకవేళ చిన్నారిపై అడవి జంతువులు దాడి చేస్తే ఆ వాసనకు పనికట్టి మరొకసారి జంతువులు వస్తాయని పోలీసుల యొక్క నమ్మకం. ఖచ్చితంగా ఒకవేళ నిజంగా జంతువులు దాడి చేస్తే ఆ జంతువులు మరోసారి ఆ స్పాట్కి వస్తాయి, ఆ బొమ్మలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. బొమ్మల్లో ఉన్న మాంసాల కోసం అవి ఎగబడతాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ట్రాక్లో ఆ జంతువులు పడతాయి కాబట్టి చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేశారనే కోణంలో కాకుండా జంతువులు కూడా దాడి చేసి ఉండొచ్చు అనే కోణంలో దర్యాప్తు చేయడానికి ఒక రూట్ దొరుకుతుందని పెద్దాపురం పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు దాదాపు 11-12 రోజులు అవుతుంది. ఒకవైపు జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు, మరోవైపు పోలీసులు కూడా అహర్నిశలు బాధపడుతున్నారు. అంటే తల్లిదండ్రులు బాధపడడంతో పాటు పోలీసులు కూడా ఇంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత ఒక మిస్సింగ్ కేసుని ట్రాక్ చేయలేకపోతున్నామని కాకినాడ ఎస్పీ పర్సనల్గా తీసుకొని ఆయన స్పాట్ విజిట్ చేశారు. విజిట్ చేయడం కాకుండా టెక్నాలజీతో పాటు మిగతా అన్ని కోణాలు కూడా చూడాలని ఆయన ప్రొసీడ్ అవుతున్నారు. దీన్ని కేవలం కాకినాడ పోలీసులు కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రెస్టేజ్గా తీసుకుంది. కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, అంతేకాకుండా వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేసి ఆ పాప మిస్సింగ్ కేసును ట్రాక్ చేయాలని పోలీసులు చాలా కృషి చేస్తున్నారు. దీనికి ఎప్పటికెప్పుడు ఏలూరు రేంజ్ డీఐజీ గారు మానిటరింగ్ చేస్తూ పాప మీద ఎక్కువ ఫోకస్ చేసి చూస్తున్నారు. మరోవైపు కుక్కకు పోస్ట్మార్టం అయిన తర్వాత అసలు కుక్క ఎందుకు చనిపోయింది అనే రిపోర్ట్ కూడా ఈ రోజు రేపు వచ్చి ఉంది. కాబట్టి ఒకవేళ కుక్కకి ఎవరైనా పాయిజన్ ఇచ్చి చంపారా, ఎవరైనా దాడి చేసి చనిపోయారా అనే రిపోర్ట్ క్లియర్గా వచ్చిన తర్వాత ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇంతేకాకుండా దయచేసి మీడియా వాళ్ళు కూడా సహకరించాలి. వాళ్ళకు ఊహించుకొని రకరకాల కథనాలు ఇచ్చి కేసును పక్కదో పట్టే విధంగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దీనివల్ల పాపకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఆ పాప ఒకవేళ నిజంగా ఎవరు కిడ్నాప్ చేతిలో ఉంటే ఈ కథనాలు చూసి వాళ్ళు చంపేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి కథనాలు తప్పకుండా తప్పు కథనాలు వేయద్దు. ఒకవేళ కావాలంటే లోకల్ పోలీసు ఇన్ఫర్మేషన్ తీసుకుని వేయండి అంటూ పోలీసులు కోరుతున్నారు.